టాప్ ఫోర్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే గ్లోబల్ సమ్మిట్ మైకం దిగక ముందే తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ముఖంపై గాంధీ చూమేశాయి. అధికార పార్టీని దాని ప్రభావాన్ని తట్టుకుని ప్రజలు తమ గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే రెండో విడత ఎన్నికల ప్రచారం ఇవాల్టితో ముగిసింది. రెండో విడతలో 4,332 పంచాయతీలు 38,322 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇప్పటికే పోటాపోటీగా ఓట్ల వేట ప్రారంభించారు. రెండో విడత ఎన్నికల పోలింగు ఈ నెల 14న జరగనుంది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే వార్డులను డీలిమిటేషన్ చేస్తోంది. ఇప్పుడున్న 150 వార్డులకు మరో 150 వార్డులు అదనంగా వచ్చి చేరాయి. దీనిపైనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలో పేదలు వైద్యానికి దూరం అవుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులపై రేవంత్ సర్కారు మళ్లీ మాట తప్పింది. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఇచ్చినటువంటి హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రైటికా టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైటికా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించిన పల్లెలు, కాంగ్రెస్కు మూతోడు జవాబు. రైటికా టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రెండో విడత ఎన్నికల ప్రచారం ముగింపు, ఎల్లుండి సెకండ్ ఫేజ్ పోలింగ్. రైటికా టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ పునర్విభజనపై నిరసనలు, డీలిమిటేషన్పై ఆగని ఆందోళనలు. రైటికా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. బకాయిల చెల్లింపుపై మాట తప్పిన రేవంత్, వైద్యానికి దూరమవుతున్న పేదలు. రైటికా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించిన పల్లెలు, కాంగ్రెస్కు మూతోడు జవాబు. రైటికా టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టితో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగింపు, ఎల్లుండి సెకండ్ ఫేజ్ పోలింగ్. రైటికా టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ పునర్విభజనపై నిరసనలు, డీలిమిటేషన్పై ఆగని ఆందోళనలు. రైటికా టాప్ 4 న్యూస్ దూరమవుతున్న పేదలు.